చిరంజీవి గారు, థర్డ్ లిస్ట్ ఎందుకని ఊరిస్తూ వస్తుంది? ఈ మధ్యకాలంలో 2 లిస్టులు రిలీజ్ చేశారు, ఇన్ఛార్జీల మార్పు లేదంటే అంశాలకు సంబంధించి. కానీ థర్డ్ లిస్ట్ మాత్రం జాప్యం అవుతూ వస్తుంది. గత 2 రోజుల క్రితం ఒకసారి ప్రకటిస్తామన్నారు, మళ్ళీ నిన్న ప్రకటిస్తామన్నారు. ఎందుకని లిస్టు డిలే అవుతూ వస్తుంది? ఏదైనా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయా లిస్టు ప్రకటించే విషయంలో? ఏదైనా గందరగోళం అవుతున్నటువంటి భయమా? సార్, ముందుగా బీఆర్కే ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పెద్దలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిననాటి నుండి కూడా సవాళ్ళు ఎదుర్కోవడం కొత్త కాదు సార్. ఇవాళ మాకు కొత్త ఏం కాదు. అయితే ఇది మా పార్టీ ఎవరికి టికెట్ అంతిమంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల సంగ్రామంలో గెలిపే లక్ష్యంగా ఏ రాజకీయ పార్టీ అన్నా సరే ముందుకు పోతుంది. అందులో భాగంగా హోంవర్క్ చేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. ఎవరైతే బాగుంటుంది అన్నదానికే కదా ఏ రాజకీయ పార్టీ అయినా కన్ఫైడ్ అయిన తర్వాత లిస్ట్ రిలీజ్ చేస్తారు కదా. అందులో భాగంగానే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసాం, సెకండ్ రిలీజ్ చేసాం, థర్డ్ కూడా రిలీజ్ అవుతుంది. అవ్వకుండా అయితే పోదు కదా సార్. మేబీ హోంవర్క్ ఎక్కువగా జరుగుతుండొచ్చు, దానికోసం మనం అంతగా హైరాణ పడిపోవాల్సిన పని అయితే కూడా లేదు. థర్డ్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు, అవసరమైతే ఫోర్త్ లిస్ట్ కూడా అనౌన్స్ చేస్తారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. 2 లిస్టులు అనౌన్స్ చేశారు కదా, దానికి ఆ 2 లిస్టులు కూడా వితౌట్ హోంవర్క్ అయితే అనౌన్స్ చేయలేదు. ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని చెప్పి ఎందుకు ఇంత డిలే అవుతుందా అనే డౌట్తో నేను అడిగాను. ఈ లిస్ట్ గురించి అండ్ జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మరింత క్షుణ్ణంగా మనం మాట్లాడదాం. దానికంటే ముందుగా కేసినేని నాని గారు మీ పార్టీలోకి జాయిన్ అవుతున్న తరుణంలో విజయవాడలో కానీ ఇటు కృష్ణా జిల్లాలో కానీ మీ బలం మరింత పెరగబోతుందా? ఈ చేరికతో పూర్తిగా ఖాళీ అవ్వబోతోంది, నాతో పాటు ఇంకొక 50-60 మంది జాయిన్ అవ్వబోతున్నారు అంటూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా మనం వింటూనే ఉన్నాం. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు 2 మాటలు ప్రధానంగా ఆయన చెప్పడం జరిగింది. రాజకీయాలలో ఉండేటప్పుడు మనకు కావాల్సింది క్యారెక్టర్, క్రెడిబిలిటీ, అంటే వ్యక్తిత్వం, విశ్వసనీయత. ఈ 2 జోడించుకొని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండింటినీ కూడా ఎక్కడ చేజార్చుకోకుండా విజయవంతంగా ఇవాళ ప్రజల్లో మేము సంపాదించుకున్నటువంటి విశ్వసనీయత కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, జనసేన ఉంది. రాజీనామా చేసి నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవుతున్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలంగా ఉంది అని అనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలన్నదే మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మీ పార్టీలోంచి కూడా చాలామంది రాజీనామాలు చేసి బయట పార్టీలోకి వెళ్తున్నారు కదా. కేసీఆర్ నాని గారు కావచ్చు, లేదా ఇతర నాయకులు కావచ్చు. సార్, సీట్లు ఆశిస్తారు. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు పోటీలో ఉండాలని కోరుకుంటారు. కొంతమంది సీట్ ఇవ్వకపోయేసరికి రాజీనామాలు చేసి అటు వెళ్తున్నారు. మరి అక్కడ జరిగినటువంటి దీనికి కూడా రాజీనామాలు చేసి ఇటు వస్తున్నారు. దిస్ ఈజ్ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో ఇవన్నీ కూడా సహజంగా జరుగుతాయి. నిన్నగాక మన పక్క రాష్ట్రంలో జరిగినటువంటి తెలంగాణలో కూడా షఫలింగ్స్ అయ్యాయి. ఇక్కడ కూడా షఫలింగ్స్ అన్నది ఎక్కడా ఉంటే ఇవాళ కొత్త కాదు సార్. ఎన్నికల సమయంలో సీట్ ఇవ్వకపోతే మనస్తాపం చెంది పార్టీలు మారినటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఇది సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఓకే, రైట్. ఈ అంశానికి సంబంధించి కోటేశ్వరరావు గారు మీరేమంటారు? కేసినేని నాని చేరికతో కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ బలపడిందా? అట్ ది సేమ్ టైం ఆయన బయటకు వస్తూ చంద్రబాబు గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన దొంగని, మోసగాడని చెప్పేసి రకరకాల ఘాటు వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ చేరిక వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది? అట్ ది సేమ్ టైం టీడీపీకి ఇది ఎంత నష్టం? ఇప్పుడు కేసినేని నాని గారు కావచ్చు, లేకపోతే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు కావచ్చు, పరస్పరం పార్టీలు మారుతున్నట్టుగా మనకి వార్తలు వచ్చాయి. వాళ్ళు కూడా దాదాపు అదే ప్రకటించారు. సరే, కేసినేని నాని వైసీపీలో చేరడం ఖాయమైపోయింది. సంజీవ్ కుమార్ గారు బహుశా ప్రత్యర్థిగా ఉన్నటువంటి తెలుగుదేశంలో చేరడం తప్ప మరొక అవకాశం లేదు. తెలుగుదేశం లేకపోతే జనసేన అనేటువంటిది ఏ పేరుతో అయినా కానీ అదే ఒక కూటమిలో చేరవచ్చు.
ఇక్కడ సమస్య ఏంటంటే ఎన్నికలకు ముందు చేరటం, ఆ చేరేటువంటి వాళ్ళని చేర్చుకోవడం అనేటువంటిది పక్కా రాజకీయ అవకాశవాదం. అది ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా కానివ్వండి, అది పక్కా రాజకీయ అవకాశవాదం. అటువంటి రాజకీయ అవకాశవాద రాజకీయాలని ప్రోత్సహించేటప్పుడు ఈ పార్టీలకి, జనానికి, లేకపోతే రాజకీయ పరమైనటువంటి శుద్ధులు చెప్పేటువంటి అధికారం, నైతిక హక్కు వీళ్ళకి లేదు అనేటువంటి ముందు గమనించాలి. ఈ విధంగా పార్టీలను ఫిరాయింపుల ద్వారా ప్రోత్సహించడం ద్వారా, చేర్చుకోవడం ద్వారా, లేదా వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించడం ద్వారా రేపు అధికారానికి వస్తే, అది ఏ పార్టీ అయినా కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఇచ్చిన తర్వాత వీళ్ళు రాజకీయాన్ని వ్యాపారం చేయకుండా ఉంచుతారా అనేటువంటిది పెద్ద సమస్య. ఇవాళ జరుగుతున్నదంతా రాజకీయ వ్యాపారం. అందుకని రాజకీయ వ్యాపారంలో భాగంగానే ఇలాంటి అవకాశవాదుల్ని, లేదా పవర్ మాంగర్స్ అంటారు, అధికార దాహం కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా అటు ఇటు చేర్చుకోవడం అనేటువంటిది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ దురవస్థకి ఇది ఒక నిదర్శనం తప్ప మరొకటి కాదు. ఇటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెప్పినా, లేకపోతే అభివృద్ధి చేస్తామని చెప్పినా, మరొకటి చెప్పినా గానీ అంత ట్రాష్, బోగస్ తప్ప మరొకటి కాదు. వీళ్ళు గతంలో అధికారం ఉన్నప్పుడు కానీ, లేదా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏం చేశారంటే ఏం చేసుకునేమి లేదు. అందువలన ఇదంతా కూడా ఏంటంటే రాజకీయ అవకాశవాదాన్ని ఎన్నికలకు ముందు ఈ పార్టీలకు చెందినటువంటి నాయకులు ప్రదర్శిస్తున్నారు, అధిష్టాన వర్గాలు వాటిని ప్రోత్సహిస్తున్నాయి. ఇక కేశినేని నాని చేరినంత మాత్రాన మొత్తం తెలుగుదేశం అంతా కూడా వైసీపీలో చేరుతుందని చెప్పలేము. అదేవిధంగా కర్నూలు ఎంపీ ఆయన సంజీవ్ కుమార్ చేరినంత మాత్రాన వైసీపీ అంతా కూడా కాంగ్రెస్ లో ఉంది, తెలుగుదేశంలో కానీ లేదా మరొక పార్టీలో కానీ చేరుతుందని కూడా చెప్పలేము. వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అటువంటి వాళ్ళు చేస్తారు తప్ప సామాన్య ఓటర్లలో ఇంకా ఆ విధమైనటువంటి సామూహిక ఫిరాయింపు రోగం అనేటువంటిది సామాన్య ఓటర్లో ఇంకా పట్టలేదు. సరే, ఓటర్లో అవకాశవాదం పెరిగింది, డబ్బు ప్రభావం లేదా కుల ప్రభావం, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని అవలక్షణాలు ఉన్నాయి ఓటర్లలో, లేవనట్లా. కానీ సామూహిక పార్టీల మార్పు అనేది ఇంకా అది జరగలేదు కనుక కేశినేని నాని కానీ ఎవరైనా కానీ నా వెనకాల 60% మంది తెలుగుదేశం ఖాళీ అవుతుంది అని చెప్పుకున్నట్లయితే, సంజీవ్ కుమార్ చెప్పిన ఆయన కూడా చెప్తాడు రేపు నా వెనకాల 70% వైసీపీ ఖాళీ అవుతుంది. అందువలన ఇవన్నీ కూడా ఒక మైండ్ గేమ్ లో భాగంగా మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప మరొకటి కాదు అనేది నాకు. ఓకే.